హాయ్ నేస్తమా, డాబా స్టైల్లో శనగపప్పు లేదా చనా దాల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ మాలతి. నేను మీ మాలతి. కావలసిన పదార్థాలు: శనగపప్పు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, సాల్ట్, పసుపు, 1 కప్పు పెరుగు, అలాగే గరం మసాలా, కారము, తిరుగుమాత గింజలు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగపప్పు కుక్కర్లో వేసి మనం ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి శనగపప్పు ఉడికాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. శనగపప్పు ఉడికాయండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాము. కళాయిలో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడయ్యాక మనం తాలింపు గింజలు వేసుకున్నాము. తాలింపు గింజలు వేగాయండి. మనం ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాము. ఒకసారి గరిటెతో తిప్పుకున్నామండి. ఆనియన్ కూడా వేసుకొని మనం వేయించుకుందాము. కరివేపాకు వేసుకొని మనం కలిపెట్టుకుందామండి గరిటెతో. ఆనియన్ వేగాక మనం కొంచెం సాల్ట్ తీసుకొని వేసుకున్నాము. మొత్తం కలిసే విధంగా మనం కలుపుకుందామండి. ఆనియన్ బాగా వేగాయండి. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని బాణీలో వేసుకుందాము. అంతా కలిసేలాగా మనం గరిటెతో కలిపెట్టుకుందామండి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకుందామండి. ఇదిగో ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుందాము. మనం ఉడికించుకున్న శనగపప్పు ఇందులో వేసుకొని మనం గరిటెతో కలిపెట్టుకుందామండి. ఈ మిశ్రమంలో మనం 1 గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మనం గరిటెతో ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకున్నామండి. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాము. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మనం గరిటెతో కలుపుకుందామండి. ఈ విధంగా అడుగంటకుండా మనం కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని మనం మన కర్రీలో వేసుకున్నాము. పెరుగు అంతా కలిసే విధంగా మనం గరిటెతో కలిపెట్టుకున్నామండి. పెరుగు వేసిన కొంచెం సేపటి తర్వాత మన కర్రీలో ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉంటుందండి. అప్పుడు మనం కర్రీలో కొంచెము గరం మసాలా వేసుకున్నాము. గరిటెతో అడుగు అంటకుండా మనం తిప్పుకుందామండి. ఈ విధంగా మన కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చివరిగా మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఈ కర్రీ రొట్టె, చపాతీ అండ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.